అందరికీ నమస్కారం అండి. మన పక్క పల్లెటూరు రుచిలో నిమ్మకాయ పులిహోర, దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఈ నిమ్మకాయ పులిహోర, దోసకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ పులిహోరకైతే ముందుగా మనం అన్నం వండుకుని పక్కన పెట్టుకున్న, ఒకవేళ ఇంట్లో మనకు మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ముందైతే వంట మొదలు పెడదాం రండి. ముందుగా పులిహోర తాలింపు కోసం పొయ్యి మీద మూకిడి పెట్టుకుని 4 చెంచాలు నూనె, ఒక కప్పుడు పల్లీలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఎర్రగా యాగనిద్దాం. ఓ చెంచా తాలింపు దినుసులు, అర చెంచా జీలకర్ర వేసుకుని 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీలికలుగా కోసుకున్నాను, 4 ఎండుమిరపకాయలు, అర చెంచా పసుపు, ఒక గుప్పిడి కొత్తిమీర కరివేపాకు కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి దించేసుకుందాం. ఇప్పుడు ఆరబెట్టుకున్న ఈ అన్నంలో తగినంత ఉప్పు, 2 నిమ్మకాయల గింజలు రాకుండా పిండుకుని పక్కన పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, తాలింపు అంతా కూడా ఇలా అన్నాన్ని పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత రుచిగా ఉండిద్ది. ఇంతే, పులిహోర చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ చేసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని, నూనె వేడెక్కాక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 చెంచాలు పల్లీలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఎర్రగా యాగనిద్దాం. ఇప్పుడు ముక్కలుగా కోసుకున్న 2 టమాటాలని, ఒక పెద్దలపాయని, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకుని ఒక గుప్పిడు కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేసుకుని ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ మూకిడి పెట్టుకుని ఒక చెంచా ఆయిలు, అర చెంచా పసుపు, ముక్కలుగా కోసుకున్న 2 దోసకాయలు వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకుందాం. వీటన్నిటిని కలిపి నూరేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా ఈ పచ్చడి అంతా పైకి తోడుకుని చిన్నులపై జీలకర్ర వేసుకుని, నాకు ఉప్పు కూడా కొంచెం తగ్గింది, నేను ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చూసుకుని, చాలకపోతే మీరు కూడా వేసుకుని నూరుకోండి. ఈ పచ్చడి అంతా చిన్నులపై జీలకర్ర పట్టేలాగా ఒకసారి రుబ్బుకొని తీసేసుకుందాం.
పచ్చడి నొట్టం అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుని పులిహోరలో కలుపుకొని తినేద్దాం. ఇప్పుడు తాలింపు కోసం ఓ చెంచా ఆయిలు, 4 ఎండుమిరపకాయలు, ఓ చెంచా తాలింపు దినుసులు, అర చెంచా జీలకర్ర, 4 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని పచ్చళ్ళలో పోసుకుందాం. సూపర్ టేస్ట్గా ఉందండి. అసలు అద్దిరిపోయిందనమాట. పక్కా మన పల్లెటూరు రుచిలో అద్దిరిపోయింది ఈరోజు. శనక్కాయ పప్పులు తిండంటే కరకరలాడుతున్నాయి. పక్కా పల్లెటూరు రుచి అని ఎందుకన్నానంటే, మనకి టౌన్లో అయితే ఇస్తరులు తక్కువ, అప్పుడప్పుడు తెచ్చుకోవటం ఉండదు. మాకు ఇక్కడైతే నరుకొచ్చుకుని ఆపండి వేసేసుకుంటాం అనమాట. చిన్నప్పటి నుంచి పులిహోర చేస్తే మాత్రం ఇట్ట అరిటాకులు వేసుకుని తినాలని ఎప్పుడు మా కోరిక అనమాట. మేము ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా సరే అరిటాకులు తీసుకొచ్చుకుని పులిహోర చేసుకుని తినేవాళ్ళం అనమాట. ఈ అరిటాకు వాసనకి ఆ పులిహోర వేసుకుని దోసకాయ పచ్చడి వేసుకుని తింటుంటే అబ్బా అసలు ఎంత బాగుంటుందో. చూశారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇలాంటి పాతకాలం నాటి వంటలు కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.